రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించడం నిజంగా ఒక సువర్ణ అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించే ప్రయత్నం నిజంగా ఒక సువర్ణ అవకాశమని, ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని పేర్కొన్నారు. డిసెంబర్ 26న ఇదే ఆర్ట్స్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రీడలు నిర్వహించడంలో ముఖ్యంగా 2 అంశాలు గమనించాల్సి ఉందన్నారు. ఒకటి, రాష్ట్రంలోని యువతకి క్రీడల్లో ఉన్న ప్రతిభ గుర్తించడం ఒకటైతే, పిల్లల్లో శారీరక దారుఢ్యం పెంచుకుని ఆరోగ్యవంతంగా ఉండటం మరొక కారణమన్నారు. యువకులు క్రీడలను దైనందిక దినచర్యలో భాగంగా మార్చుకోవాలన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. జేసీఎన్ తేజ్ భరత్, జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి వై లలితాదేవి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కె యశ్వంత్, టెన్నిస్ క్రీడాకారుడు పి శివాజీ, ఫుట్బాల్ క్రీడాకారుడు కె రాజేష్, జిల్లా క్రీడాధికారి డిఎంఎం శేషగిరి, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, టూరిజం ఆర్వి స్వామినాయుడు, కేఆర్ఆర్సీ ఎస్డీ టి కృష్ణనాయక్, జిల్లా క్రీడా కోచ్లు ఎన్ మోహన్ దాస్, బీవీజీ నాగేంద్ర, జిల్లా అధికారులు జేవి సత్యనారాయణ, ఎన్వివి మూర్తి, ఎస్ సుభాషిణి, ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొన్నారు. కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా భావన అనేది వచ్చింది. సో దీనికి మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లాలో కూడా 1,80,000 మంది దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ప్లేయర్స్ తో పాటు ఇంతమంది అధికారులు దీనికి ఈ కార్యక్రమాన్ని మనకు ముందు నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేశారు. మామూలుగా ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బయట ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కి ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క జిల్లా అధికారికి, జేసీ గారికి కానీ, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ ఇట్లా అందరికీ అప్ టు ద వాలంటీర్ లెవెల్ వాళ్ళు ఏమేమి చేయాలి అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఈవెంట్ మేనేజర్ తరహాలో వారికి ఇచ్చిన డ్యూటీస్ ని కండక్ట్ చేసినందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ లో మనకి ఉమెన్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే చాలా ప్రాబ్లం అయింది. అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి ఉమెన్ ముందుకు రాలేదు. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తుంటే చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళే చాలా కసితో ఆడారు. వేరే వాళ్ళు ఉండకూడదు, బయట వాళ్ళు ఉండకూడదు. నాకు ఫోన్ చేసింది కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే రూరల్ ఉమెన్ లో కూడా, అర్బన్ ఉమెన్ కానీ రూరల్ ఉమెన్ కానీ, ఉమెన్ లో కూడా టాలెంట్ ఉంది. ఉమెన్ ప్లేయర్స్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమెన్ ప్లేయర్స్ కి సపరేట్ గా ఈవెంట్ కండక్ట్ చేయాలి అనేది కూడా చాలా మంచి విషయం. అదేవిధంగా ఈ రోజు కానీ మొన్న ఇచ్చిన క్యాష్ ప్రైజెస్ కానీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే పడుతుంది. మధ్యలో ఇంకొకరికి వచ్చి మీకు చెక్ ఇవ్వడం కానీ అమౌంట్ ఇవ్వడం కానీ ఉండదు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయాలి. ఎవరు కూడా మధ్యలో ఈ ప్రోగ్రామ్ కి ఉన్న స్పిరిట్ ని పాడు చేయకూడదు అనే ఉద్దేశంతో మనకి ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్ గా మొత్తం 5 డిసిప్లిన్స్ లో కూడా బోత్ మెన్ అండ్ ఉమెన్ లో గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత మ్యాసివ్ గా, ఇంత ఆర్గనైజ్డ్ గా ప్రతి ఒక్క దాన్ని టైం షెడ్యూల్ ప్రకారంగా పెట్టి ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీ చేయడం అనేది ఇది ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దీనికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా గట్టిగా కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియచేయాలి. మొత్తం ఈరోజు 27 టీమ్స్ మన జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వల్ల 27 టీమ్స్లో 342 మంది క్రీడాకారులని ఈరోజు మనం సత్కరించుకుంటా ఉన్నాము. అందరికీ కూడా బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్ 3 ఇవ్వటం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్, ట్రాఫీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా క్యాష్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్కి 60,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది.
అలాగే బ్యాడ్మింటన్కి వచ్చేసి 35,000 రూపాయలు, 20,000 రూపాయలు, 10,000 రూపాయలు టీంకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సెలెక్ట్ అయినటువంటి 342 మంది ఉన్నారో 27 టీమ్స్ వాళ్ళని మనం ఫిబ్రవరి 8వ తారీఖున అందరికీ కూడా ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము. 3 ఆర్టీసీ బస్సెస్ పెట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టి ఇక్కడి నుంచి మనము వాళ్ళని వైజాగ్ పంపిస్తున్నాం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో ఫిబ్రవరి 9 నుంచి 13వ తారీఖు వరకు ఈ కాంపిటీషన్స్ మొత్తం స్టేట్లో అన్ని జిల్లాల నుంచి ఇలా వచ్చిన వాళ్ళకి జరుగుతుంది. అవుతారో ఎవరైతే మంచి ప్రతిభ కనబరుస్తారో, ఎవరైతే చాలా వండర్ఫుల్ స్పోర్టివ్ స్పిరిట్ని ప్రదర్శిస్తారో వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.